మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతట మీదను చీకటి కమ్మెను. 3 గంటలప్పుడు యేసు ఏలోయి ఏలోయి బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇక్కడ కల్వరి శిలువలో పలికినటువంటి 4వ మాటను మనము గమనిస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఉన్నప్పుడు ఈ మాట 4వ మాటగా పలుకుతున్నాడు. యేసు ప్రభు వారిని శిలువ వేసింది ఎప్పుడు? ఎన్ని గంటలకు? 9 గంటలకి. పొద్దున్నే 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో వేలాడబడుతున్నాడు. ఏ ఆధారము లేదు. ఒక అడ్డకోయ, ఒక నిలువు కోయలో 3 మేకుల్లో ఆయన వేలాడబడుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్ని గంటలు అవుతుందమ్మా? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్ని గంటలు అవుతుంది? 6 గంటలు అవుతుంది. ఈ 6 గంటలు కూడా ఏ ఆధారము లేకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో వేలాడుతున్నాడు. ఇదే మాట రాయబడినది. చూడండి ఏముందండి? 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు చెప్పండి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచు అని అర్థం. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? చెయ్యి విడిచిపెట్టేసినాడు. ఆ తండ్రి చేయి పెట్టుకున్నంత వరకు ఎవరు కూడా హాని చేయలేదు యేసు ప్రభుకి. అంతకుముందు కూడా రాళ్ళతో కొట్టాలని చూశారు. యేసు ప్రభు ఇంకా శిలువ ఎక్కక ముందు ఆయన దయ్యాలు ఎల్లుకొట్టినప్పుడు, అనేకమైన అద్భుతాలు చేసినప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టాలని చూశారు. కానీ ఎవరు కూడా ఏమీ చేయలేదు. ఇది తండ్రి చిత్తం, తండ్రికి ఇష్టం ఇది. ఎందుకంటే నువ్వు చేసిన పాపము, నేను చేసిన పాపము మరి పోవాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో బలియాగం కావాలి. అది తండ్రి చిత్తము. కాబట్టి ఏమండి చెయ్యి విడిచినాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు 4వ మాట ఏమంటున్నారంటే, ఒకసారి దావీదు రాసినటువంటి కీర్తనలో కూడా ఒక మాట రాయబడింది. చూడండి, 22వ కీర్తనలో మనం గమనిస్తున్నాము. మొదటి వచనంలో, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవెలా దూరముగా ఉన్నావు అని ఈ ప్రవచనము, దావీదు ప్రవచనము యేసు ప్రభులో నెరవేరింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు చేయి విడిచినాడంటే నీ కోసము నా కోసం. ఒకవేళ తండ్రి చేపెట్టుకుంటే యేసు ప్రభు కల్వరి శిలువలో చనిపోయేవాడు కాదు, రక్తం కార్చేవాడు కాదు, మనకి రక్షణ వచ్చేది కూడా కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ మాటకి ఏమంటే అర్థము? ఏముంది అండి? ఏలోయి ఏలోయి లామా బిగ్గరగా కేక. ఆ మాటకి ఏమంట? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. ఒక రిఫరెన్స్ మనం చూస్తాం రండి. ఇక్కడ కొలస్సీ రాసిన పత్రికలో ఎందుకు చెయ్యి విడిచిపెట్టినాడో అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు వారు చెయ్యి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడంటే అక్కడ రాస్తున్నటువంటి మాట ఏమంటే 1వ అధ్యాయం 13వ వచనం, కొలస్సీ రాసిన పత్రిక. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చాలండి.
నేను ఈ 4వ మాట ఈ మాట వివరించి ముగిస్తాను. ఎందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు చెయ్యి విడిచిపెట్టాడు అంటే, దేవుని బిడ్డారా, 4వ మాటకు అర్థము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేశాడు. ఒక్క నిమిషం ఆగండి. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలను, ఎందుకు యేసు ప్రభువారు బలైపోయాడంటే మనల్ని రక్షించటానికి. ఈ పండు తినొద్దు అని అనిన తర్వాత, ఆ పండు తిన్న తర్వాత ఆయన వశం అయిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతాను రాజ్యముల నుంచి, అంధకారం నుంచి, పాపము నుంచి సాతానుడు ఏం చేస్తున్నాడు? మనుషులతో పాపము చేపిస్తున్నాడు, దేవునికి దూరం చేస్తున్నాడు, దేవుని వాక్యం వినకుండా చేస్తున్నాడు, దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్నాడు. ఇదంతా అంధకారం. ఈ అంధకారం నుంచి విడిపించడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. తర్వాత చెప్పండి ఏముంది అక్కడ? చదవాలా? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, చూడండి, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూడండి, ఎవరు నివాసులు? మనం దేవుని రాజ్యానికి మనం వారసులుగా చేయడానికే కుమారుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ చేయి విడిచాడు, తండ్రి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఇంకొక విషయంలో నేను చెప్పేసి ముగిస్తాను. ఈ లోకములో నన్ను ఎవరు చేయి విడిచినా కూడా, చెప్పండి, యేసయ్య చేయి విడవడు. అందుకోసమే ఒక పాట ఉంది, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చెయ్యి విడువడు. నీ అన్న, నీ చెల్లి, నీ తమ్ముడు అందరూ నీకు దూరం కావచ్చు, కానీ యేసయ్య నీ చెయ్యి పట్టుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దేవుని రాజ్యానికి వారసుగా చేయడానికే మన యేసు ప్రభు లోకానికి వచ్చాడు. కాబట్టి అందుకోసమే 4వ మాట ఏమని చెప్పండి? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. శ్రద్ధగా వినే మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు చెప్పు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.